హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. చాంపియన్ 2 hours 49 minutes రన్ టైం తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి 1947 లో దేశం అంతటికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ యొక్క స్టేట్ కి మాత్రం ఇంకా స్వతంత్రం రాదు. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించేది నిజాంలు. ఈ నిజాం యొక్క సైన్యాన్ని రజాకార్లు అంటారు. ఈ రజాకార్లు చేసిన ఆకృత్యాలు, అలాగే గ్రామాలు దోచుకోవడం, అలాగే చాలా మందిని చంపేయడం వంటి చెత్త పనులు చేసేవాళ్ళు. ఇది ఒక నిజమైన స్టోరీని ఇన్స్పైర్ అయితే తీయడం జరిగింది. ఈ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక గ్రామం పేరే బైరాన్పల్లి. ఈ బైరాన్పల్లి గ్రామస్తులు అలాగే విప్లవకారులు ఈ రజాకార్లకు ఏ విధంగా భయపడేవాళ్ళు కాదు. ఈ బైరాన్పల్లి గ్రామాన్ని నాశనం చేయాలని చూస్తారు రజాకార్లు. ఈ బైరాన్పల్లి దగ్గరికి హీరో ఎలా వచ్చి చేరాడు, అలాగే ఈ బైరాన్పల్లి గ్రామస్తులతో కలిసి అతను పోరాటం చేశాడా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. 1947 టైంలో గ్రామ పరిస్థితులు అలాగే పరిసరాలు ఎలా ఉంటాయో అనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరిగిందండి. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. చరిత్రకు సంబంధించిన సినిమాలంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ సినిమా చాలా లాగ్ అనిపిస్తుంది. ఎవరైతే ఒక నిజమైన స్టోరీ ఆధారంగా తీసిన సినిమాని చూద్దాం అనుకుంటారో వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, కానీ రజాకారుల యొక్క పరిపాలనా కాలంలో ఎంత అకృత్యాలు చేశారో, ఎంత దారుణమైన సంఘటనలు ఉండేవో ఈ సినిమా కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఒక పాట చాలా ట్రెండింగ్ అయింది కదండి, ఆ పాట బాగుంది. అలాగే ఇంకో పాట కూడా ఉంటుంది, ఆ పాట కూడా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఒక సాంగ్ కూడా బాగుంటుంది. హీరో రోషన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే మిగతా క్యాస్ట్ అంతా చూసుకున్నట్లయితే మిగతా క్యాస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. విలన్ తరపున ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడండి, అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఫైనల్ గా ఒక నిజమైన కథ ఆధారంగా తీసిన సినిమాని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.